జగన్ జనంలోకి తీసుకెళ్లాలనుకుంటోంది. పేదలు పెత్తందారుల పోరాటం అన్నటువంటిది మధ్యతరగతికి చెప్పేటటువంటి అంశం. పేదలకు సంబంధించి ఇప్పుడు ఈవెన్ పబ్లిక్ డిసైడ్ చేసుకోవాల్సినటువంటి ఒక సందర్భాన్ని క్రియేట్ చేస్తున్నాడు. ఒక ఊరికి వెళ్ళి రోజు పొద్దున పూట్ల అంటే తన యాత్రలో సాయంత్రం పూట్ల దాకా రోడ్ షో ఉంటుంది. పొద్దున్నేనేమో ఒక ఊరిలో చిన్న తరహా రచ్చబండ. సరే, ఈనాడు జ్యోతి రాసినట్టు పొగిడే వాళ్ళనే తీసుకొచ్చి పెడుతున్నారు, నో డౌట్. అందులో అది ఐప్యాక్కే ప్లాన్ చేస్తుందా, పార్టీనే ప్లాన్ చేస్తుందా, తిట్టే వాళ్ళని తెచ్చిపెట్టుకుంటారు. అక్కడ ఓపెన్గా ఎవరికైనా మైకి ఇవ్వండి అని చెప్తారు. అక్కడికి వచ్చేవాళ్లే జగన్ని అభిమానించే వాళ్ళే వస్తారు, కానీ జగన్ని వ్యతిరేకించే వాళ్ళని రానియరు కదా. వస్తారా అసలు అక్కడికి? లేదా తెలుగుదేశం వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు అయితే కనుక ఆ ఊరు వాళ్ళకి తెలిసిపోదా వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు అనేది? అక్కడే చెప్పేస్తారు కదా. కాబట్టి స్ట్రాటజీ ఎవడి ఎత్తుగడ వాడిది ఉంటుంది. కాబట్టి అది ఉంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ప్రొజెక్ట్ చేస్తుంది ఒక ఊరిది. నిన్న చెప్పుకొచ్చారు, ఒక్క గ్రామంలో 1391 మందికి 48 కోట్ల రూపాయల మేర లబ్ధి, 93% మందికి ప్రయోజనం చేకూరింది అన్నటువంటి పాయింట్ ప్రధానమైనటువంటి అంశం. ఒక ఊరికి సంబంధించి చెప్పుకొచ్చినటువంటి లెక్క ముఖాముఖి కింద. ఇక్కడ 48 కోట్లు ఒక గ్రామానికి. సహజంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక గ్రామానికి 5 ఏళ్లలో మ్యాక్సిమం ఇస్తే 5 కోట్లు ఖర్చు పెడితే గ్రేట్. అది పెన్షన్ల రూపంలో కావచ్చు, ఇతర రూపంలో కావచ్చు. 5 కోట్లు ఖర్చు పెడితే గ్రేట్. 48 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల రూపంలో వాళ్ళ చేతులకు వెళ్ళినాయి. ఇప్పుడు ప్రజలు తేల్చుకోవాల్సింది, అక్కడ రోడ్లు మొదట్లో వేయలేదు, ఎస్ కరెక్ట్, ఇప్పుడు వేస్తూ ఉన్నారు. అది ఒత్తిడి అనొచ్చా, లేకపోతే నిధుల కారణంగా అనొచ్చా? ఇది ఈ 48 కోట్లు జనానికి మాకు డబ్బులు వద్దు అనుకుంటే చక్కగా ఊరికి ఎన్ని రోడ్లు వేయచ్చు? హైటెక్ సిటీ లెక్క కట్టచ్చు. 48 కోట్లు 5 ఏళ్లలో ఒక గ్రామానికి. సిమెంట్ రోడ్లుగా దాన్ని ఏమంటారు, గ్రానైట్ రోడ్లు వేసేయచ్చు 48 కోట్లతో. మరి అదొద్దు, మాకు సంక్షేమం కావాలంటారా? లేదా సంక్షేమం అక్కర్లేదు, మా ఊళ్ళకి సంబంధించిన ఇతర మౌలిక సదుపాయాలు కల్పించమంటారా? ఇది రేపటి ఎన్నికల ఎజెండా.